హాయ్ అండి, వెల్కమ్ టు ప్రీతి ఛానల్. ఎలా ఉన్నారు? ఈరోజు నేను ఆంధ్ర స్పెషల్ ఆవకాయ పచ్చడి ఎలా పట్టాలో చూపిస్తానండి. పక్కా కొలతలతో నేను చెప్పిన స్టైల్లో మీరు కనుక పచ్చడి పట్టుకుంటే సంవత్సరం మొత్తం పచ్చడి అయితే నిల్వ ఉంటుంది. పచ్చడికి ముఖ్యంగా కావాల్సింది కప్పు మామిడికాయ ముక్కలకి కొలతల ప్రకారం నేను చూపిస్తాను. చూడండి, ముందుగా ఈ మామిడికాయ ముక్కలను శుభ్రంగా కట్ చేసుకోవాలి. మీరు బయట అయినా కట్ చేసుకోవచ్చు. నేను ఇంట్లోనే చిన్న ముక్కలుగా పడతానండి పచ్చడి. చాలా చిన్న ముక్కలు పీసెస్ కింద, జీడి లేకుండా, టెంక్ రాకుండా. మీరు టెంక్తో కట్ చేసుకుంటే బయట కట్ చేయించుకొని మీరు టెంక్తో సహా పచ్చడి పట్టుకోవచ్చు ఇదే ముక్కల కొలతలతో. చూస్తారు కదా, వీడియోలో నేను చూపిస్తున్న సైజులో ముక్కలన్నీ కూడా నెమ్మదిగా కట్ చేసి పెట్టుకొని కొంచెం నీడలో ఆరబెట్టుకోవాలండి. జీడి చెమ్మ అనేది లేకుండా ముక్కలన్నీ కూడా తుడిచిపెట్టుకోవాలి. అదే మనం జీడితో కట్టించినట్లయితే టెంకలో కొంచెం జీడి పొర ఉంటుంది, అది తీసేసి శుభ్రంగా క్లాత్తో తుడిచిపెట్టుకొని అప్పుడు కాస్త ఆరపెట్టుకోవాలి. ఇలా నీడ పట్టిన ఆరపెట్టుకోవాలి. నేనైతే ఈ సైజు ముక్కల్ని పచ్చడిగా పెడుతున్నానండి. ఈ పచ్చడి ముక్కలకి నెక్స్ట్ మనకి ఇంపార్టెంట్, ఈ ఫ్లాట్గా ఉన్న గిన్నె తీసుకోవాలి. కింద అడుగు కూడా ఫ్లాట్గా ఉండాలి. అప్పుడే మనకి కొలత అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఈ కప్పుతో మామిడికాయ ముక్కలు కొలుచుకుంటున్నాను. 4 కప్పులు ముక్కలు వచ్చినాయండి. ఆ 4 కప్పుల ముక్కలకి సరిపడా ఇంగ్రీడియంట్స్ నేను చెప్తాను. ఎప్పుడు మనం మామిడికాయ ముక్కలకు ముందు ఆవుపిండి, మెంతిపిండి రెడీ చేసుకున్నాక ముక్కలు కట్టించుకోవాలి. ఇప్పుడు కొలత తీసుకున్న మామిడికాయ ముక్కల్లో ఒక 1/2 కప్ అంత ఆయిల్ యాడ్ చేసుకొని ముక్కలన్నీ కూడా పట్టేటట్టు కలుపుకోవాలి. చూడండి, ముక్కలంతా కూడా నూనె పీల్చుకుంటుంది. ఇప్పుడు మనకి కారం తీసుకోవాలి. 4 కప్పుల మామిడికాయ ముక్కల కొలతకి 1 కప్పు కారం తీసుకోవాలండి. ఇది పచ్చి కారమే, మా పచ్చడి కారము. అలాగే సగం కప్పు ఆవుపిండి, కారానికి సగం ఆవుపిండి, ఆవుపిండిలో సగం మెంతిపిండి, అంటే ఒక 2 స్పూన్ల వరకు మెంతిపిండి ఉంటుంది. కారంలో సగం సాల్ట్. ఈ కొలతలతో యాడ్ చేసుకుంటే మనం 3వ రోజు కలిపిన తర్వాత ఏదన్నా కావాల్సి వస్తే ఉప్పు కారం తక్కువ ఉంది అనుకుంటే యాడ్ చేసుకోవచ్చు. కారం అనేది మనకు తెలియదు కదండి ఫ్లేవర్, అందుకని మనం సుమారుగా కలుపుకుంటాము. ఈ విధంగా ముక్కలన్నీ కూడా మిశ్రమం పట్టించుకున్నాక వెల్లుల్లి రబ్బల్ని కూడా తొక్క తీసి యాడ్ చేసుకోవాలి. నేనైతే చిన్న ముక్కల కింద స్లైసెస్ కింద కట్ చేసి వేసుకున్నాను. మీరు కావాలంటే వెల్లుల్లి పలంగా కూడా యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ కావాల్సింది 4 కప్పుల మామిడికాయ ముక్కల పచ్చడికి 2 కప్పుల ఆయిల్ తీసుకోవాలి. వేరుశెనగ నూనె కానీ పప్పు నూనె కానీ. ఆల్రెడీ ముందు కొంచెం పోసాము కదండి, పచ్చడి ముక్కలకి పట్టించాము. అలానే రిమైనింగ్ నూనె కూడా యాడ్ చేసుకోవాలి. ముక్కల మిశ్రమం అంతా కూడా బాగా కలుపుకోవాలండి. చూడండి, ముక్కలన్నీ కూడా కలర్ చేంజ్ అవుతున్నాయి కదా. కొంచెం బాగా మిక్స్ చేసుకొని సపరేట్గా మనము ఒక డబ్బాలోకి కానీ, గాజు పాత్రలో కానీ, జాడీలో కానీ స్టోర్ చేసుకోవాలి. మళ్ళీ 3 రోజుల తర్వాత కానీ ఈ పచ్చడిని 3వ రోజు ఒకసారి కలుపుకొని ఇందులో ఉప్పు, కారము, ఆయిల్ ఏం తగ్గినా సరే మనం ఆ రోజు యాడ్ చేసుకోవచ్చు. ఇక తర్వాత యాడ్ చేస్తే బాగోదండి. కాబట్టి ఏది తగ్గినా 3వ రోజు మనం యాడ్ చేసుకోవచ్చు. ముందు రోజు వరకు ఫస్ట్ ఇలాగా కలిపి పెట్టుకోవాలి. ఈ విధంగా మిశ్రమం అంతా కూడా మనము ఒక డబ్బాలో కానీ, జాడీలో కానీ తీసుకోవాలి. ఇంకా ఫైనల్గా 3వ రోజు చూపిస్తాను రండి. మరి చూడండి, 3rd డే అయింది. ఇప్పుడు పచ్చడి ముక్కలు మొత్తం కూడా ఆయిల్, కారము అన్నీ అబ్జర్వ్ చేసుకుంది. పచ్చడి కలర్ కూడా చేంజ్ అయింది కదండి. ఇప్పుడు దీంట్లో ఆయిల్ ఇలా విధంగా తేలేటట్టు ఉండాలి. ఇంకేముందండి, ఆవకాయ పచ్చడి అయితే రెడీ అయిపోయింది. కొత్తగా పెట్టే వాళ్ళు కూడా పెట్టచ్చు, వంట రాని వాళ్ళు కూడా ట్రై చేయొచ్చు. ఈ రెసిపీ మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్ మై ఛానల్. థ్యాంక్ యూ.